జర్నలిస్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం. ఖమ్మం పట్టణంలో ఇద్దరు సూడో నక్సలైట్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఖమ్మం 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఆదివారం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఖమ్మం పట్టణానికి చెందిన మహమ్మద్ అఫ్సర్ ఖానాపురం ప్రాంతానికి చెందిన గుండమల్ల వెంకటేశ్వర్లు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. వ్యాపారంలో నష్టం రావడంతో అప్పుల పాలయ్యారు. అప్పులు తీర్చి డబ్బులు సంపాదించాలని ఈ ఏడాది జనవరిలో ఖమ్మం పట్టణానికి చెందిన ఎండి రియాజ్ అనే వ్యక్తిని సంప్రదించారు. రియాజ్ను బీహార్ పంపి 3 పిస్టల్స్, 4 మ్యాగజిన్లు, 17 బుల్లెట్లను తెప్పించారు. పథకం ప్రకారం ముదిగొండ ప్రాంతంలో గ్రానైట్ వ్యాపారులను నక్సలైట్ల పేరుతో బెదిరించి డబ్బులు వసూలు చేయాలని భావించారు. ఆదివారం ద్విచక్ర వాహనంపై అఫ్సర్ వెంకటేశ్వర్లు వెళ్తుండగా ప్రకాష్ నగర్ వద్ద 3 టౌన్ సిఐ రమేష్ వాహనాలు తనిఖీలు చేస్తుండగా పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేశారు. వారిని వెంబడించి పట్టుకుని విచారించగా పిస్టల్స్, మ్యాగజిన్స్ అలాగే బుల్లెట్లతో పాటు ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరొక నేరస్తుడు ఎండి రియాజ్ పరారీలో ఉన్నట్లుగా కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. సమావేశంలో ఏసీపీ రమణమూర్తి, సిఐ రమేష్ పాల్గొన్నారు. అరెస్టైన ఇద్దరిపై మహబూబాబాద్, ఖమ్మం జిల్లాలో పలు కేసులు ఉన్నట్లుగా కమిషనర్ పేర్కొన్నారు. చైర్ పక్కకు పెట్టింది ఎవరు కూర్చోవాలి. ఎవరైంది ఇక్కడ చూసి అదే అనిపిస్తుంది. అందరికీ ఒకసారి మీడియా కోసం నేను వాళ్ళకి తీసుకొచ్చాను. లైవ్లో వెళ్ళిపోయి టెలికాస్ట్ అయింది. ఇప్పుడు స్టార్ట్ చేయలేదు, ఎట్లా లైవ్లో పోయి. ఓకే సార్. అందరికీ నమస్కారం. ఈరోజు వెహికల్ తనిఖీ చేసినప్పుడు ఇద్దరు బైక్లో ఆ రూట్లో వస్తున్నాయి. వాళ్ళకి సస్పిషియస్ సర్కమ్స్టాన్సెస్లో వాళ్ళకి కనపడుతుంది. ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ వాళ్ళకి స్టాప్ చేయడానికి ప్రయత్నం చేసింది, ఇండికేషన్ ఇచ్చింది. వాళ్ళ బైక్ అక్కడ తీసుకొని అండ్ దే స్టార్టెడ్ స్కేపింగ్. ఇప్పుడు అయితే కొంత దూరం వరకు పోలీస్ కూడా చేయడం జరిగింది. చేసిన తర్వాత వాళ్ళకి అప్రిహెండ్ చేసింది. అప్రిహెన్షన్ తర్వాత వాళ్ళకి ఇంటర్వ్యూషన్ అక్కడ జరిగింది. వాళ్ళకి పేరు, మనకు ఇద్దరికి పేరు వచ్చింది. ఇందులో ముఖ్యంగా ఫస్ట్ పర్సన్ ఇది మొహమ్మద్ అఫ్సర్, సన్ ఆఫ్ గనీ, 50 years. ఆయనకి వృత్తి అయితే ఎలక్ట్రానిక్స్ గుడ్స్ అండ్ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు. ఈ రెసిడెంట్ ఆఫ్ కస్బా బజార్, ఖమ్మం. సెకండ్ పర్సన్ అయితే గుడిమల వెంకటేశ్వర్లు, జీవి అలియాస్ జీవి, సన్ ఆఫ్ గోపయ్య. ఆయన వయసం కూడా 50 years, రియల్ ఎస్టేట్ బిజినెస్, రెసిడెంట్ ఆఫ్ ఖానాపురం, ఖమ్మం. ఆయన నేటివ్ అయితే కొత్తపేట విలేజ్ ఆఫ్ గార్లబేరం, మహబూబాబాద్ డిస్టిక్. ఇద్దరికి ఇంటర్రోగేషన్ చేయడం జరిగింది. ఇంటర్రోగేషన్లో మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, దే హ్యావ్ అడ్మిటెడ్. వాళ్ళే ఇంతకుముందు కూడా ఎక్స్టార్షన్ కేసెస్లో మహబూబాబాద్, గార్లబేరం, మరిపేడ, కేసు ముందర ఆ పోలీస్ స్టేషన్ వాళ్ళ మీద కేసెస్ ఉన్నాయి. ఎక్స్టార్షన్, రియల్ ఎస్టేట్స్, ఈ సెటిల్మెంట్, డబ్బు గురించి ఎవరికి బెదిరించి వెపన్ చూపించి డబ్బు కలెక్షన్ చేయడం, వాళ్ళ మీద కేసెస్ ఉన్నాయి. అంతకుముందు ఇద్దరు కలిసి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు. ఇందులో వాళ్ళకి లాస్ అయింది. లాస్ అయిన తర్వాత ఈ లాస్కి ఎట్లా పూర్తి చేయాలి, వాళ్ళ ఇద్దరు ప్లాన్ ప్రకారంగా డెట్ క్లియర్ చేయాలి. ప్లాన్ ప్రకారంగా వాళ్ళే ఒక ఫండ్స్ ప్లేస్ చేసింది. ఇందులో 11 month బ్యాక్ ఒక థర్డ్ పర్సన్ ఇది
మొహమ్మద్ రియాజ్ ఆయనతో కన్సల్ట్ చేసింది, మనకు ఇది వెపన్ కావాలి. సో ముగ్గురు ఇక్కడ నుంచి ప్లాన్ ప్రకారంగా బీహార్ స్టేట్కి పోయి ఇక్కడ కొన్ని ఏరియాలో వాళ్ళే ట్రై చేసింది. ఇన్ఫర్మేషన్ ప్రకారంగా వాళ్ళకి ఏదైనా ఇన్ఫర్మేషన్ రాలేదు, అప్పుడు అయితే వాళ్ళకి వెపన్ దొరకలేదు. తర్వాత మళ్ళీ వాళ్ళ ప్లాన్ ప్రకారంగా రియాజ్కి డబ్బు ఇచ్చి రియాజ్ బీహార్కి పోయి అక్కడ నుంచి 7mm పిస్టల్స్, 4 మ్యాగజైన్స్, 17 బుల్లెట్స్ తీసుకొచ్చింది. తర్వాత ఇద్దరికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇందులో ఇది సేమ్ వాళ్ళకి ప్లాన్ ప్రకారంగా ఈరోజు అయితే ముదిగొండ సైడ్కి గ్రేనైట్ స్క్వేర్ వాళ్ళకి ఎవరైనా అక్కడ దొరికితే ప్లాన్ ప్రకారంగా వెపన్తో సహా అక్కడ బెదిరించి పబ్లిక్ గ్రేనైట్ వాళ్ళకి బెదిరించి డబ్బు చేయడానికి ప్రయత్నం, అది ప్లాన్ ప్రకారం ఎక్కడ వెళ్తున్నారు అప్పుడు మన పోలీస్ వాళ్ళకి పట్టుకోవడం జరిగింది. సో అరెస్టెడ్ పర్సన్స్కి మేము డీటెయిల్ ఆల్రెడీ చెప్పడం జరిగింది. థర్డ్ పర్సన్ ఈ రియాజ్ అయితే అబ్స్కాండింగ్. డీటెయిల్స్ ఆఫ్ సీజర్స్ కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఈ 3mm పిస్టల్స్ ఉన్నాయి, 7mm పిస్టల్స్, 4 మ్యాగజైన్స్, 17 బుల్లెట్స్ ఉన్నాయి, 1 హీరో గ్లామర్ మోటార్ సైకిల్ ఉన్నాయి. ఇందులో ఇది ఫస్ట్ పర్సన్ మొహమ్మద్ అఫ్సర్ మీద 3 కేసెస్ ఉన్నాయి. ఒకటి క్రైమ్ నెంబర్ 58/2016లో, ఇది కూడా ఎక్స్టార్షన్ అండ్ ఆర్మ్స్ యాక్ట్ కేసు ఉన్నాయి, గార్లా పియర్స్. 146/2013, ఇది కూడా ఎక్స్టార్షన్ along with arms act, Maripeda PS. 176/2013, arms act కింద మహబూబాబాద్లో ఒక కేసు ఉంది. వెంకటేశ్వర్లు జీవి మీద కేసెస్ ఉన్నాయి. 175/2001 ఒక తులసీదాస్ ఎక్స్టార్షన్ కేసులో ఖమ్మం 3 టౌన్లో ఆయన మీద కేసు ఉన్నాయి. ఇందులో ఆయనకి కన్విక్షన్ కూడా వచ్చింది. 68/2007 ఎక్స్టార్షన్ కేసు ఆఫ్ గార్లా పిఎస్. 447/2017, ఇది కూడా ఎక్స్టార్షన్ అండ్ ఆర్మ్స్ యాక్ట్ కింద మహబూబాబాద్ కేసులో ఉంది. ఈ రియాజ్ మీద కూడా పాత సమయంలో ఒక కేసు ఉన్నాయి. 399/2013, 120B34 IPC అండ్ ఆర్మ్స్ యాక్ట్ కింద 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఆయన మీద కూడా కేసు ఉంది. ఎక్స్టార్షన్, ల్యాండ్ సెటిల్మెంట్ దందా ఇందులో ఇన్వాల్వ్ అయితే బయట ప్రాంతం నుంచి బీహార్, మధ్యప్రదేశ్ ఇట్లా కొన్ని ప్రాంతం నుంచి ఇల్లీగల్గా వెపన్ తీసుకుంటున్నారు. వాళ్ళ మీద పోలీస్ రెగ్యులర్గా ఇన్ఫర్మేషన్ పెట్టి ఇన్ఫర్మేషన్ జనరేట్ చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నాం. అది మనకు ముఖ్య బాధ్యత ఉన్నాయి పోలీస్కి, ఈ రక్షణ కోసం. అండ్ ఎక్స్టార్షన్ ఇది అయితే మీ ప్రాపర్టీ అండ్ యువర్ లైఫ్ ఏదైనా ఉంటే మన అది పోలీస్లో మీరు హ్యావ్ ట్రస్ట్ దట్ వీ విల్ టేక్ సీరియస్ యాక్షన్ ఆన్ సచ్ కేసెస్. థ్యాంక్ యూ. నేను ఇంటర్వ్యూషన్లో మళ్ళీ వాళ్ళకి పోలీస్ కస్టడీ తీసుకుని ప్రీవియస్గా ఎవరైనా అదే మేము బిజినెస్ వాళ్ళకి సూచనలు ఇచ్చాము. ఇఫ్ ఎనీబడి ఎవరైనా వాళ్ళకి బెదిరించి డబ్బు కలెక్ట్ చేశారు వాళ్ళకి కూడా మన దగ్గర వచ్చి కంప్లైంట్ ఇవ్వండి. మేము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో డీటెయిల్ ఇస్తాం. ఈరోజు ఎట్లా చేస్తారు ప్లాన్, ఫర్దర్ అయితే స్పెసిఫిక్ అయితే ఇంటర్వ్యూషన్ తీసుకొని చేసేస్తాం. లోకల్ ఇష్యూ మీద మన SHO 3 టౌన్ SI KCP గారు, ఖమ్మం ఎస్పీ గారు చాలా very good work they have done, and I congratulate all of them for doing this good work. రిటర్న్ వచ్చారు. సెకండ్ టైం రియాజ్కి ఎట్లా కాంటాక్ట్ దొరుకుతుంది, ఇది ఏదైనా చైన్ ఉన్నాయి సప్లైకి, వాళ్ళు ఎట్లా ఇక్కడ వరకు ఎట్లా తీసుకొస్తారా పూర్తిగా మేము ఇన్ఫర్మేషన్ తీసుకొస్తాం. మంచిగా ఎంటైర్ చైన్ అండ్ ఎక్కడ ఎవరైనా ఫ్యాక్టరీ ఉన్నాయి, ఏదైనా ఇలీగల్ గ్రూప్స్ ఉన్నాయి సప్లై చేయడానికి, వాళ్ళ మీద కూడా డీటెయిల్ తీసుకొని వీ షేర్ విత్ ద కన్సర్న్ పోలీస్ ఆల్సో. మేబీ ప్రొటెక్షన్ కోసం, కొరియర్ కోసం అట్లా ఉంటాయి. బట్ డైరెక్ట్గా నక్సలిజంలో అట్లా సూడో నక్సలైట్ అయితే బెదిరించి చేస్తారు. బట్ దే ఆర్ ఇలీగల్ గ్రూప్ అండ్ బెదిరించి డబ్బు కలెక్ట్ చేయడానికి చేస్తారు.